హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే పెసరపప్పుతో పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా మనము కందిపప్పుతో పప్పుచారు కాస్తూ ఉంటాం కదా, దానికంటే కూడా చాలా బాగుంటుంది. ఒంటికి కూడా చలవ చేస్తుందండి. సో తప్పకుండా ఈ సమ్మర్లో ఒకసారైనా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకుంటున్నానండి. పొట్టు లేని పెసరపప్పుతో అయినా కూడా ఇలాగే చేసుకోండి. ప్రాసెస్ అంతా కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ పెసరపప్పుని నేను 2-3 సార్లు శుభ్రంగా కడుగుతున్నానండి. ఆ తర్వాత ఇందులోకి 2.5 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2.5 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఈ పెసరపప్పు ఉడికేటప్పుడు నీళ్ళు అనేవి పైకి పొంగకుండా ఉంటాయి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, పెసరపప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని పప్పుగుత్తి సహాయంతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా మెదుపుకున్న పెసరపప్పు మిశ్రమంలోకి చింతపండు రసం వేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగానే నానబెట్టి ఆ రసం తీసి వేసుకోండి. సరిపోతుందండి ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న పెసరపప్పుకి. ఆ తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని, అలాగే 3 టమాటోలని కట్ చేసి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి మరలా కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. అలాగే 1 టేబుల్ స్పూన్ పైన కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పెసరపప్పు అంతా కూడా ఉడికి ఉంటుంది కదా, అదంతా కూడా ఇందులో కలిసే విధంగా కలుపుకోండి. నీళ్ళు కూడా తగినన్ని పోసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో నుంచి సపరేట్గా ఇంకొక పాత్ర తీసుకొని అందులోకి పోసి ఇలాగ పొయ్యి మీద పెట్టి మరిగిస్తున్నానండి. అందులోకి తగినంత కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకొని బాగా మరిగించండి ఒక 10-15 నిమిషాల పాటు. ఇది మరిగేలోపు పక్కన మనము పోపు వేసుకుందాము ఈ పప్పుచారుకి. అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర కలిపి 1 టీ స్పూన్, అలాగే కచ్చపచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి, చిటికెడంతా సరిపోతుంది. ఇక స్టవ్ ఆపుకొని ఈ పోపు మిశ్రమాన్ని యువతల మరుగుతున్న పప్పుచారులో వేసేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో రుచికరంగా ఉండే పెసరపప్పుతో పప్పుచారు రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ మరీ పల్చగా చేయలేదు, కొంచెం మీడియం థిక్గా ఉండే విధంగా చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా మనం కందిపప్పుతో చేసే పప్పుచారు కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చూసారు కదండి, మనకి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని పక్కన వడియాలు లేదా అప్పడాలు, ఊరమిరపకాయలు పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.